నా పేరు ఇతకోట సుజాత. నేను ఇక్కడ కేపీహెచ్‌పిలో ఉంటాను. మా ప్రాపర్ వచ్చేసి పాలకొల్లు. మా హస్బెండ్‌కి హార్ట్ ప్రాబ్లమ్ ఉండే అనమాట. అయితే మేము హాస్పిటల్‌కెళ్ళినప్పుడు భీమవరంలో హార్ట్ సర్జరీ చేయాలి, ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పేసి భీమవరంలో చెప్పారనమాట. అయితే చాలా భయపడ్డాం మేము. తనకి ఇప్పుడు ఏజ్ వచ్చేసి చాలా చిన్న ఏజే, మళ్ళీ ఓపెన్ సర్జరీ అంటే చాలా కష్టమవుతది. ప్రభువా అని చెప్పేసి మేము చాలా బాధపడ్డాము. నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చెయ్యాలి. ఏంటి ప్రభువా మరి ఓపెన్ సర్జరీ అంటే చాలా కష్టం కదా తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ లోపల మా ఆడపడుచు వచ్చేసి మా ఇంటికి వచ్చిందనమాట మా హస్బెండ్ చూడటానికి. అప్పుడు వచ్చినప్పుడు తను చెప్పింది, ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి, ఇది ఇసాక అయ్య గారిది ప్రేయర్ ఆయిలు, ఈ ప్రేయర్ ఆయిలు రోజు పొద్దున సాయంత్రం రాయి వదిన, మీ ఆయనకి ఓపెన్ సర్జరీ చేయరు, సంట్లతోనే సరిపోతుందని చెప్పేసి తను చెప్పిందనమాట. అట్లనే 1 వీక్ అంతా కూడా నేను తప్పకుండా రాశాను ఆయిల్. రాసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మేము రాజమండ్రి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, అమ్మ నీకు ఓపెన్ సర్జరీ అవసరం లేదు, సంటేసి సరిపోతుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవా నువ్వు గొప్ప కార్యం చేశావు. ఇసాక్ అయ్య గారు ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు కూడా వినలేదు ఆ పేరు. కానీ ఆ ఆయిల్ రాసినప్పుడు దేవుడు నా భర్తకి పూర్తి స్వస్థత విడుదల దయచేశాడు. మరి 3 సంట్లతోనే దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చింది. దేవునికి ఎన్ని స్తుతులు చెల్లిసిన రుణస్థురాల్ని. నేను ఫస్ట్ టైం ఇక్కడ మందిరం రావడం, అయ్యగారిని చూడటం కూడా ఫస్ట్ టైము. చాలా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.